బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి, ఏం వర్క్ చేస్తారు? రామచందర్. నేను గత 28 సంవత్సరాలకు వెళ్ళి వేములవాడ డిపోలో మెకానిక్ గా పనిచేస్తున్నాను. విషయం ఏంటంటే ఎట్లా ఉంది ఇప్పుడు కండక్టర్లతో మాట్లాడినాం, డ్రైవర్లతో మాట్లాడినాం, ఇప్పుడు మీరు మెకానిక్ అంటారు. సో ఏంటి మీ సమస్యలు ఏంటి? సమస్యలు ఏంటంటే అసలు యాక్చువల్ ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది లేదు. కంప్లీట్ రిక్రూట్మెంట్ లేకపోయేవారికి ఏంటంటే వర్క్ బర్డెన్ అనేది ఇబ్బందిగా బాగా అయిపోయింది. వర్క్ బర్డెన్ ఒకప్పుడు ఆ విధంగా లేకుండే, ఇప్పుడు చాలా కొత్త వాళ్ళు ఇంతవరకు రిక్రూట్ లేదు, ఏం లేదు. కాబట్టి ఏంటంటే వర్క్ లోడ్ అనేది మెకానిజం పరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నలుగురు చేసే పని ఇద్దరం చేసుడు అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకప్పుడు ఆ విధంగా లేకుండే. ఇంకోటి విషయం ఏంటంటే మీకు ఈ ప్రెస్ వారికి ఫస్ట్ వేములవాడ జేసీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మా సమస్యలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేసే అనుసంధానకర్తగా మీరు వచ్చి మా సమస్యలు తెలుసుకున్నందుకు మీకు మా వేములవాడ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే విషయము, ప్రభుత్వం విలీనం అనేది చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అనేది విషయం ఏంటంటే, ఒక బస్సు కొనాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి, ఒక రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి, ప్రతి ఒక్కటి ఒక డిపో కట్టాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు విలీనం చేయాలని నేను ప్రశ్నిస్తాను. ప్రభుత్వానికి పర్మిషన్ కావాలి. ఆర్టీసీ అప్పుడు ఆర్టీసీలో ఒక రిక్రూట్మెంట్ కావాలన్నా, ఆర్టీసీ ఒక రిక్రూట్మెంట్ చేయాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి, ఒక బస్ డిపో కట్టాలన్నా ప్రభుత్వ పర్మిషన్ కావాలి, ఏం చేయాలన్నా ప్రభుత్వం పర్మిషన్ కావాలి. అటువంటిప్పుడు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి కదా. చేసినప్పుడు ఇది సార్థకత అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్త కోరికలు అడుగుతలే, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినయే మీరు కావాలంటారు, అవునా కాదా? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు పని చేసుకుంటూ దాచుకున్న పైసలు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ పైసలు వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కళ్ళకు దాదాపు ఎంత వచ్చే బాకీ ఉంది గవర్నమెంట్? చాలా ఉన్నా దగ్గర ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన కాంచెలు దగ్గర ఒక వాళ్ళు అంటారు ఏంటంటే బడ్జెట్లో అన్ని పెట్టినాం అంటారు. ఇప్పటి వరకు 2000 కోట్ల దాకా ఇవ్వాలని మొన్న మినిస్టర్ గారే చెప్పారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. లాభాలు అన్నప్పుడు మాకు సుతా ఇప్పుడు సింగరేణి కాలేజీలో వాళ్ళు ఉన్నారు, మీకు లాభాలు అయితే బోనస్ ఇస్తానని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళకి బోనస్ ఇస్తారు. మొన్ననే రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు, ఆర్టీసీ ఫుల్ లాభాలు ఉన్నది, 120 స్పీడ్లో నడుస్తుంది, ఓవర్స్ అంటున్నది. ఉన్నప్పుడు మా సమస్యలు తీర్చాలి కదా. 2 పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. 2017 చేసిన అన్నారు. 16% అంతకుముందు గవర్నమెంట్ ఐఆర్ ఇచ్చింది. ఐఆర్కి 5% వీళ్ళు పిఆర్సీ 5% ఇచ్చి 21% పిఆర్సీ ఇచ్చారు. 2017కి ఇంతవరకు ఆ పిఆర్సీ ఏందో, అసలు ఆ బెనిఫిట్స్ ఏందో ఇంతవరకు మాకు తెలిసింది లేదు. అంటే 2013 పిఆర్సీ పని మీదనే మేము చేస్తున్నాం. 2013లో ఉన్న జీతభత్యాలతోనే మేము చేస్తున్నాం. 2017 దాని విధి విధానాలు మాకు ఇంతవరకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో పెరగలేనా వాళ్ళు ఇచ్చిన అంటారు 16% ఐఆర్ ఇచ్చారు. పేద ప్రభుత్వం ఆ 16%కి 5% యాడ్ చేసి 21% ఫిట్మెంట్ చేసారు, హెచ్ఆర్ఏ కాడ చేసారు. అంటే అది ఉన్నది. అంటే వీళ్ళు ఇచ్చింది ఓన్లీ 5%. అంత గత ప్రభుత్వమే 16% ఇచ్చింది, వీళ్ళు యాడ్ చేసింది ఓన్లీ 5%. చేసి 21 చేసినామని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ అప్పటి నైట్ షిఫ్ట్లు అవన్నీ ఏం లేదు. ఓన్లీ ఈ 2013 బాపతి పిఆర్సీతోనే మేము పనిచేస్తాను. కాబట్టి ఇవన్నీ సానుకూలంగా ప్రభుత్వం మాట్లాడుకొని మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటాను.